కమ్మ యోజన సంఘ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ముందుగా మన కమ్మవారు ఎక్కడైనా సమావేశమైనప్పుడు మనం విధిగా ఇద్దరు వ్యక్తుల్ని స్మరించుకోవాలి. ఒకరు మన ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఇంకొకరు ఎవరి పేరు చెబితే మన కుల వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరు పేరు చెబితే మన కుల వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, పోరాటాల పురిటిగడ్డ రాయలసీమ పోరుబిడ్డ మన కమ్మ కుల ముద్దుబిడ్డ శ్రీ పరిగాల రవీంద్ర గారు. వారిని స్మరించుకోవడం మన విధి. తరువాత వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కమ్మ విద్యార్థిని విద్యార్థులకు, ఇక్కడకు రాలేకపోయినటువంటి కమ్మ కులంలో పుట్టిన అదృష్టవంతులందరికీ కూడా నా శిరసాభివందనాలు. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఒక మాట గుర్తొస్తా ఉంది. అదేంటంటే, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, పుడితే కమ్మ కులంలో పుట్టాలి. అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు అందమైన ఆనందమైన ఆగ్రహమైన అనుగ్రహమైన అలంకారమైన అహంకారమైన అన్ని మనకే సొంతం. అందుకే మన కమ్మ కులం మేము గొప్ప కులం. రాష్ట్రంలో ఒక గొప్ప నవశకానికి నాంది. అందుకనే నేను ఏమంటానంటే, తెలుగునాట కమ్మవారందరూ ఎంతో హాయ్ హాయ్, కమ్మవారు అందరితో బాయ్ బాయ్, వివాదాలకు కమ్మవారు నాయ్ నాయ్, ఐకమత్యానికి కమ్మవారు సైసై, నూతన శకానికి నాంది పలికిన గుంటూరు కమ్మ యువతకు జై జై. నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. ఈ గుంటూరు కమ్మవారి మమకారం మరెంతో స్వీట్. కమ్మవారిగా పుట్టడం మానవుడి ఫేట్. అది నిరూపించింది ఈ చౌదరీస్ మీట్. నిజమే కదండి? ఎక్కడ చూసినా ఈరోజు గుంటూరులో కాదు, ఈ సౌండ్ రాష్ట్రం అంతా వినబడాలి. ఇది నూతన శకానికి నాంది కావాలి, దాటిపోవాలి. అందరూ అన్ని గర్జనలు పెట్టుకుంటున్నారు. మన కమ్మ గర్జన కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. తప్పకుండా చెప్తాను. మనది ఈనాటిది కాదు, వేదకాలం నాటిది మన చరిత్ర. ఆధారాలు, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు ఆధారంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒకసారి మీకు తెలుసు, ఒక విషయం తెలుసు. ఋషులు మహర్షులు ఉంటారు. వారు ఒక 100 సంవత్సరాల పాటు 100 సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అవుతారు. 200 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మర్షి అవుతారు. ఇలాగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళకి మోక్షం రావట్లేదు. అయితే వారందరూ కలిసి నారదుడి దగ్గరికి వెళ్లారు. మమ్మల్ని కొంచెం విష్ణుమూర్తి దగ్గర తీసుకెళ్ళండి. వెళ్తే విష్ణుమూర్తి దగ్గర తీసుకెళ్తే ఆయన అడిగారు, ఏమండి మాకు మోక్షం కావాలని. ఆయన ఏం చెప్పాడంటే, చూడండి అయ్యా, ఒక జీవిని భూమి మీదకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ జీవి మానవ జన్మ ఎత్తాలంటే 7 జన్మలు ఎత్తాలి. 7 జాగ్రత్తగానండి, దయచేసి జాగ్రత్తగా వినండి. 7 జన్మలు ఎత్తాలి.
అలాంటిది మీకు మోక్షం రావాలంటే 7 జన్మలు ఎత్తాలి. 7 జన్మలు. ఒక జీవి భూమి మీద పడిన తర్వాత మొదటి 7 జన్మలకి ఎలాగైతే మానవుడిగా పుడతాడో అలాంటిది 7 జన్మలు ఎత్తితే గాని మోక్షం దొరకదని చెప్పారు. అప్పుడు అడిగారు ఎలా దొరుకుతుందని మోక్షం. ఆ 7 జన్మలకు వచ్చే జన్మే కమ్మ జన్మ. అయితే మరి మాకు మోక్షం ఎలా వస్తుందని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు ఏమనంటే ఆ 7 జన్మలకి ఆ కమ్మ జన్మలో నేను నాతో పాటు ఈశ్వరుడు పుడతాం, హరిహరులిద్దరూ పుడతాం అని చెప్పారు. మీకు తెలుసు హరి విష్ణువు ఎవరో మీకు తెలుసు. ఆయన పుట్టడమే కాకుండా ఆయన ఏదైతే జన్మలు, ఆయన ఏదైతే అవతారాలు ధరించాడో, ఇక హరుడు అంటే శివుడు. ఎవరయ్యా? తప్పు చేసిన వాడిని దండించడానికి పుట్టినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. మరి మనకు మోక్షం వచ్చింది కదా. అలాంటి మోక్షం వచ్చే జన్మలో మనం పుట్టాం. మనకి ఇంకా జన్మలొద్దు. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. రకరకాల గంపలు అక్కడ ఉన్నాయన్నమాట అండి. ఈయన ఇలా చూస్తూ ఎక్కడ వేసేస్తున్నాడు నా బొమ్మ. నాకు టెన్షన్ నిద్దట్లో. నాకు అంత టెన్షన్ అవసరమా? ఏదో రకంగా అందులో వాడేసాడు కమ్మకంలో. నేను అప్పుడు వేడుకున్నాను దేవుణ్ణి, బాబు నాకు ఇంకో జన్మొద్దు, చాలు కమ్మోడిగా పుట్టించే చాలు, నాకు జన్మొద్దు. ఏం కావాలండి? కమ్మోడిగా పుట్టాం, కమ్మోడిగా బతుకుతున్నాం, కమ్మోడిగా చచ్చిపోతాం. అంతకంటే ఏం కావాలి మనకి? అంతే కదా. అయితే ఒక తమాషైన సంఘటన జరిగింది. నాకు ఒక ఆయన ఎవరో బ్లడ్ అవసరం అయితే నన్ను పిలిచి కొద్దిగా బ్లడ్ ఉండి ఆపరేషన్ చేయించాలంటే నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. ఆ డాక్టర్ గారు నా బ్లడ్ ఇచ్చిన వెంటనే నేను బయటకు వచ్చిన వెంటనే ఆయన ఏమన్నారంటే ఏమన్నా మీరు కమ్మవారా అని అడిగారు. ఇదేంటి విచిత్రం? నేను చెప్పలేదు, నా కులం ఏంటో తెలియదు, మీరు ఎలా చెప్పారు సార్ అంటే చెప్తాను. మీ బ్లడ్ లో రక్త కణాలన్నీ కూడా క్రమశిక్షణతో వెళ్తున్నాయండి. అలాంటి అద్భుతమైనటువంటి రక్తం ఉంది. దయచేసి రక్తం ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దు. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఒక ఆయన పార్టీ పెట్టాలనుకుని ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. మనం కూడా పార్టీ పెట్టాలి అని ఒక 10 మందిని పిలిచాడటండి. పిలిస్తే నీ వల్ల కాదు, నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పారట. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, ఈయన వాదిస్తున్నాడు ఆయనతో. రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలల అధికారంలో తీసుకొచ్చారు, మరి నేనెందుకు పెట్టకూడదు, నాకెందుకు అవకాశం అని అడిగాడు. అడిగితే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆయన వెనకాల కమ్మ వాళ్ళు ఉన్నారయ్యా, నీకు ఒక ఆప్షన్ ఉంది, నువ్వేం చేస్తావంటే నీకు అవకాశం ఉంటే కమ్మ వాళ్ళందరినీ నీ పార్టీలో జాయిన్ చేసుకో అన్నారట. అంటే ఈయనేమంటే అందరూ నా పార్టీలో రారండి అని చెప్పాడట. అయితే ఒక పని చేయి, నువ్వు ఏదో రకంగా కమ్మల బ్లడ్ తీసుకుని నీ ఓళ్ళకి ఎక్కించుకో. దర్శనం లేదు. ఈయన కూడా ఈ పార్టీ పెడదాం అనుకున్న వ్యక్తి కూడా అక్కడ పోయాడు. ఏదో రకంగా నాకు ఆ కమ్మల బ్లడ్ కావాలి. వెళ్తే భగవంతుడు ప్రత్యక్షమైతే ఈ జనాలందరినీ చూసి వీళ్ళందరికీ ఒకేసారి మనం నిన్ను వరాలు ఇవ్వలేమని చెప్పి ఈ గుంటూరు ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక గ్రౌండ్ లో కూర్చోండి, మీరు మీకు ఏం కావాలో ఇచ్చేస్తామని చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చుని ఆయన అడిగాడు అనమాట. వచ్చేటప్పుడు బంగారం డబ్బు అంతా తెచ్చాడు. ఒక్కొక్కరిని లేపు అడుగుతుంటే నీకేం కావాలంటే అందరూ కూడా మాకు ఈ జన్మ చాలు, వచ్చే జన్మలో నన్ను కమ్మోడి కింద పుట్టించమని అడిగారు. మరి వెంకటేశ్వర స్వామి ఈజ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడు, వెంటనే బ్రహ్మదేవుని పిలిచాడు. ఏమయ్యా అవకాశం ఉందా, వచ్చి జన్మలు అందరూ కమ్మోలుగా పుట్టినాడు. సార్ నా దగ్గర మెటీరియల్ లేదని చెప్పాడు. వెంటనే
గవర్నమెంట్ లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు 4 నెలలు పిలిచాడు. మత మార్పిడిలా కుల మార్పిడి ఏమైనా ఉందా? ఇక్కడ ఈ పార్టీ పెట్టాలనుకున్న ఆయన ఉన్నాడు, చంక వేసుకుంటున్నాడు, మనకు వచ్చేది వీళ్ళంతా. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడున్నటువంటి ఈ కొద్ది జనాభా యొక్క తెలివితేటలకు మేము తట్టుకోలేకపోతున్నాం, మొత్తం అందరూ వాళ్ళైతే మేము అసలు తట్టుకోలేమండి, దయచేసి మేము అది సాధ్యం కాదని చెప్పారు. అందుకనే ఆ వ్యక్తి ఆ రకంగా ఆలోచించి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి చివరికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. అందువల్ల ఎవరు కూడా తొందరపడి బ్లడ్ ఇవ్వకండి. మన పిల్లలు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మన పిల్లలకి మనం బూస్ట్లు హార్లిక్స్లు ఏం అవసరం లేదు, పుడితే ఆటోమేటిక్ గా పెరిగిపోతా ఉంటారు. అది అలాంటి కమ్మకులలో మనం పుట్టాం. అందుకనే ఏమంటానంటే, మేము కమ్మవాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము కమ్మవాళ్ళం, మేము ఎంతో గొప్పవాళ్ళం, మేము పాలకులం, మేము పాలితులం, మేమంతా సైనికులం, విశ్వజన ప్రేమికులం, ప్రపంచ శాంతి కాముకులం, నడకలో నడకలో మేమంతా నందమూరి వారసులం, నమ్రతలో వినమ్రతలో మేమంతా పరిటాలకు అనుచరులం, తరతరాల చరిత యుగ యుగాల భవిత. నేనేమంటానంటే, ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కమ్మవాడే, లేకపోతే ఆయనకి అంత స్వార్థం ఉండదండి. నేను ఒక విషయం, సర్వేంద్రియానం నయనం ప్రధానం ఉన్నారు. నేనేమంటానంటే, సర్వకులాయం కమ్మకులం ప్రధానం. సమయం మించిపోతుంది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు సుభాషితాలు ఏం చెప్తాయంటే, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం లేని విద్యార్థి వ్యర్థం అని చెప్తారు. నేనేమంటానంటే, వాటితో పాటు కమ్మ కులంలో పుట్టిన జీవితం కూడా వ్యర్థమని చెప్తాను. ఇప్పుడు మీరంతా యువత, కమ్మ యువత సామాన్యమైనది కాదండి. సామాన్యమైన యువత కాదు. మనకు అస్త్రాలు ఉన్నాయి, 2-3 అస్త్రాలు ఈ మధ్యనే బయటకు తీసాం. మీకు తెలుసు, ఎన్టీఆర్ రాముడు క్యారెక్టర్ వేసినప్పుడు బాణాలు తీస్తా ఉంటాడు ఇట్లా, అవునా? ఆ అస్త్రాలు మనకు అప్పచెప్పాడు ఒక ఆయన ఎవరంటే మీకు తెలుసు, మాకు కంటి చూపులొద్దు, కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా ఉంటాడు కదా. ఒక అస్త్రం నందమూరి బాలకృష్ణ గారు, రెండో అస్త్రం ఎవరు? ఎన్టీఆర్. మనకుండే అస్త్రాలు మనకున్నాయి, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. గొప్ప కులం అని చెప్పుకున్నాం. దాంతో పాటే కమ్మవారు అంటే, కమ్మ అంటే కష్టపడే మనస్తత్వం గలవారు. మన మాటలోనే కష్టపడే మనస్తత్వం ఉంది. మనం ఏ కులాన్ని కూడా విమర్శించడం గాని